వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. ఏటీ పల్స్లో మనం ప్రతిసారి కూడా ఒక సోషల్ మీడియా వేదిక మీద వచ్చే వార్తలు, లేదంటే సౌత్లో మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువగా హల్చల్ అవ్వని, ప్రాధాన్యత లేని వార్తలకు సంబంధించి మనం చర్చించుకుంటాం. అయితే ఇక్కడ ఒక సోషల్ మీడియా వేదిక ఒక పోర్టల్లో ఒక వార్త ఉంది. అదేంటంటే పాకిస్తాన్ ఐఎస్ఐకి సంబంధించి ఒక గూఢచార్యం చేయడానికి ఇక్కడ కొంతమంది భారత యువకులు ఈ పనికిమాలిన పనిచేసి పోలీసులకు పట్టుబడ్డారు. మన నిఘా వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఉంటుంది. అయితే ఎందులో ఇద్దరు వెధవలు చేసిన పనికి తర్వాత వాళ్ళకు ఉండే ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళలో మైనార్టీకి చెందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాకపోతే హిందువులకు చెందిన వాళ్ళు కూడా కొంత ఉండడం దురదృష్టకరమైన ఘటన. అంటే డబ్బు కోసం ఇవన్నీ ఇంత నీచమైన పనికి, ఇంత హీనమైన పనికి పూనుకుంటున్నారు అనేది ఇక్కడ ఒక వార్త సారాంశం. అంటే ఒక సోహైల్ మాలిక్ అనేవాడు మరొక 5గురితో ఒక పని చేయించుకున్నాడు. అందులో ఇంకొకడు అక్రమ్ అక్రమ్, తర్వాత ఈ శివ వాల్మీకి, లేదంటే ఇంకోటి నరేష్ అంట, రితిక్, గంగావరు, తర్వాత ప్రవీణ్ అనే వీళ్ళ ముగ్గురిని కూడా ఉపయోగించుకున్నారు. కేవలం డబ్బు. అంటే ఇప్పుడు మనకి చూడండి, మీడియా వ్యవస్థలో స్టాఫర్ అంటారు, రిపోర్టర్ అంటారు, తర్వాత కోఆర్డినేటరు, లేదంటే స్ట్రింగర్ అంటారు, లేదంటే కింద ఇంకా కోఆర్డినేటర్ అంటారు. జస్ట్ వాళ్ళకి వార్త ఎంత సమాచారం ఇచ్చినందుకు వాళ్ళకి ఎంతో యాజమాన్యాలు పే చేస్తూ ఉంటాయి. అలాగా వీళ్ళు భారతదేశంలో ఉండే సున్నితమైన ప్రదేశాలు, తర్వాత ఢిల్లీ రైల్వే స్టేషన్లు, ఆ తర్వాత అదొక్కటే కాదు, దేశంలో ఉండే ప్రధాన నగరాలు అహ్మదాబాదు కానీ, బెంగళూరు కానీ, ఆ తర్వాత హైదరాబాదు, చెన్నై, ఇలాంటి కీలకమైన ప్రదేశాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు, ఫుటేజ్లు, మిలిటరీకి సంబంధించి కొన్ని వార్తలు వాళ్ళు చేరవేస్తే ఫోటో క్రేజ్ బట్టి, మంచి ఇంపార్టెన్స్ బట్టి కనీసం 5,000 నుంచి 20,000 వరకు వాళ్ళు పే చేసేవారట. వీళ్ళు ఈ ఇద్దరు వెధవులు ఎవరైతే ఉన్నారో, సోహైల్ అనేవాడు కానీ ఇంకా వేరేవాడు కలిసి ఒక దగ్గర పనిచేసేవారట. డాబాలో పనిచేసినప్పుడు అలాగ పరిచయం ఏర్పడి వీళ్ళకి ఏదో అక్కడ ఉంటారు కదా, ఎవడొకడు కాంట్రాక్ట్ ఇచ్చేవాడు, ఆ పాకిస్తాన్ కాంట్రాక్ట్ ఎవడో ఇచ్చాడు, దాని ప్రకారం వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఎవరెవడు ఎక్కడ ఏం చేస్తున్నారు కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం. అంటే ఊరికే ఫోటోలు తీసి పెడితేనే డబ్బులు వస్తున్నాయంటే ఇవాళ రేపు ఫ్రీ మనీకి అలవాటు పడ్డ యూత్ ఇలాంటి తప్పుడు పనులకి పూనుకుంటుంది. సరిగ్గా నెల రోజుల కిందట కూడా ఒక తల్లి కూతురు, వాళ్ళకి ఏ ఆధారం లేదట. అలాగే ఇది ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్లో ఘజియాబాద్లో ఘటన జరిగింది. ఇంతకుముందు ఇదే ఉత్తరప్రదేశ్లో లక్నో అవుట్కట్స్లో కూడా ఒక తల్లి కూతుళ్ళు ఇట్లాంటి పనికే, పాపం వాళ్ళకి ఎవరూ లేదు ఆధారం, ప్రభుత్వ పథకాలతో చదువుకుంటున్నారంట ఆ కూతురు, ఆ తల్లి కూడా ఏదో కాలం వెళ్ళబుచ్చింది. వాళ్ళిద్దరూ మిలిటరీకి సంబంధించిన ఇంపార్టెన్స్ వీడియోసు, మిలిటరీ ప్రాంగణాలకు సంబంధించిన కొన్ని వీడియో ఫుటేజ్లు పెట్టి పంపిస్తున్నారంట. వాళ్ళిద్దరు కూడా దొరికారు. ఇలాంటి వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయకూడదు. మహిళలు, చిన్నపిల్లలు అని చూస్తే అది ప్రమాదకర స్థాయిలోకి వెళ్తోంది. ఆ విషయం చెప్పడానికే మన ఏటీ పల్స్ ద్వారా మరొకసారి ఈ అంశం తీసుకొచ్చారు. వీళ్ళందరూ కూడా ముక్కుపచ్చలాని పిల్లలు, యువకులనే చెప్పాలి ఒక విధంగా. అందరూ కూడా 21-25 మధ్యలో వయసుకు ఉన్న వాళ్ళే. వీళ్ళందరూ 6 నెలల క్రితం ఒక కాంట్ రైల్వే స్టేషన్లో సౌరశక్తితో, అంటే సోలార్ పవర్తో నడిచే ఒక కెమెరాని ఫిట్ చేశాడంట. దానికి ఆ కెమెరాకి సంబంధించిన ఐపీ, అలాగే దాని తలకు మొబైల్ కాంటాక్ట్ నెంబరు పాకిస్తాన్లో ట్రేస్ అవుట్ అయింది. పోలీసులు గుర్తించారు. ఎంతకనండి, అంటే మనలో మధ్యలో ఉండే ఈ వెధవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని గుర్తించడం చాలా కష్టం. ఒక అంతర్గత పోరాటం చేస్తుంది. ఇదే రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు కూడా చెప్పారు, భారతదేశం తనలో తాను యుద్ధం చేసే పరిస్థితి వస్తుంది ఇటువంటి వెధవుల వల్ల. లేదంటే మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత ఢిల్లీ బ్లాస్ట్ జరిగిన తర్వాత, ఢిల్లీ బ్లాస్ట్లో విస్తుపోయే అంశాలు ఏంటంటే, మహిళా డాక్టరు ఆ విషం తయారు చేయడానికి తన వంతు హ్యాండ్ అందిస్తూ ఇంతమంది లక్షల మందిని చంపడానికి, ప్రసాదం విషయం కలపడానికి రెడీ అయిపోయిందంట. చూసారా? మరి మహిళలు, అయ్యో మహిళలు ఆడవాళ్ళని ఏం చేయకూడదు, అయ్యో చిన్నపిల్లలు ఏం చేయకూడదు అంటే, బార్డర్లో ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో పిఓజేకే అంటారు, ఆ జమ్మూ కాశ్మీర్లో చాలా స్థావరాల్లో 10 ఏళ్ళు 12 ఏళ్ళు లోపలుండి పిల్లలకే గన్స్ పట్టుకొని ట్రైనింగ్ ఇస్తున్నారు. అయ్యో వాళ్ళు చిన్నపిల్లలు కదా అని వాళ్ళని రిహాబిలేషన్ సెంటర్ తీసుకొచ్చి చెప్పినా వాళ్ళు మారుతారా? బాగా మత జాడ్యం రుద్దేసి వాళ్ళని భారత మీద విషం కక్కేలాగా తయారు, పోతే నీ ప్రాణాలు పోయినా పర్లేదు, దేశం కోసం నువ్వు ఇది చేస్తున్నావు అన్నట్టుగా రుద్దుతున్నారు. సో ఇక్కడ కూడా వాళ్ళు అదే ఫ్రీ మనీ, అక్కడ ఫోటోలు, ఇక్కడ ఫోటోలు,
ఆ ఎర్రకోటకు సంబంధించిన ఫోటోలు, లేదా పలానా రైల్వే స్టేషన్కి సంబంధించిన ఫోటోలు, పార్లమెంట్కి వెళ్ళే రోడ్డు ఫోటోలు, అలాగే ఎంపీలందరూ స్టే చేసే ఫోటో, ఇవన్నీ అంటే భద్రతా కారణాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడికి వెళ్తే దీన్ని ఇలా కొట్టొచ్చా, ఇక్కడికి వెళ్తే ఇలా చేయొచ్చా అని వాళ్ళకి ఉప్పందించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం 5,000, 6,000, 10,000 కక్కుర్తిపడి ఫ్రీ మనీ, సాయంత్రం వేసరికి ఫుల్గా ఎంజాయ్, మందు తాగడం, పబ్బులకు వెళ్ళడం, ఇవన్నీ చేయడం. మా అయితే ఏముంది, దొరికిపోతే అరెస్ట్ చేస్తారు, లోపల వేస్తారు, మళ్ళీ బయటకు వచ్చి మామూలే. ఇది మారాలి. వాళ్ళకి బయటికి పంపించకూడదు, మారే ప్రసక్తే ఉండదు. వాడికి ఇంకెవడైనా ఆ పని చేయాలి, అమ్మో దొరికిపోతే ఇక లైఫ్ స్పాయిల్ అనే ఫీలింగ్ రావాలి. అలాంటి పరిస్థితులు వస్తేనే వెంటనే దీనికి ఒక మతం రుద్దేస్తారు వచ్చి. మరి చేస్తున్న వాళ్ళు ఎవరు, ఏ మతానికి చెందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అనేది ఎవరు మాట్లాడరు. వెంటనే ఒక ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, ఒక ముఖ్యమంత్రి స్టాలిన్ లాంటి వాళ్ళు వెంటనే ఎంటర్ అయిపోయి ఒక రకమైన స్టేట్మెంట్ ఇస్తుంటారు. సో ఇది నిజంగా ఢిల్లీ పోలీసులు గట్టిగా పనిచేశారు కాబట్టి, మన ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ కూడా గట్టిగా ఉంది కాబట్టి దొరకకపోతే ఇలాంటివి ఇంకా ఇన్నున్నాయి. ఎంతమంది కల్ప్రిట్స్ మన మధ్య తిరుగుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. మీకు ఎవరి మీద అనుమానం వచ్చినా, మీ అత్యంత క్లోజ్ సర్కిట్లో ఉన్న ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళ మీద ఇటువంటి అనుమానాలు వస్తే, ఐఎస్ఐకి పాకిస్తాన్కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళ ఇది తాగుతున్నారని తెలిస్తే ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న పోలీసులకు కానీ ఎవరికైనా సమాచారం ఇవ్వండి. భయపడితే సోషల్ మీడియాలో వైరల్ చేసేయండి, అప్పుడు అందరికీ రీచ్ అవుతుంది. ఎస్, బట్ మీ చుట్టుపక్కల పరిస్థితులు కూడా ఒక సిటిజన్గా బాధ్యతగా ఉండండి, బాధ్యతగా మెలగాలనే మా ఏటీ పల్స్ యొక్క ఉద్దేశం.